విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో వెంకటేష్ హీరోయిన్‌గా రూపొందించిన 'నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరి' సినిమాలకి త్రివిక్రమ్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఇక ఈ 2 సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి. దీంతో వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో త్రివిక్రమ్ తన ఓల్డ్ స్టైల్‌లోనే ఈ సినిమాను ఫుల్ ఫన్‌తో ముందుకు తీసుకువెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాలో చాలామంది కామెడియన్లను కూడా భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన కామెడియన్లలో యోగి బాబు ఒకరు. ఇక ఈ నటుడు ఇప్పటివరకు అడపాదడపా తెలుగు సినిమాలో నటించినప్పటికీ స్ట్రెయిట్ తెలుగు మూవీ ద్వారా మంచి గుర్తింపైతే దక్కలేదు. ఇక ప్రస్తుతం ఆయన 'ఆదర్శ కుటుంబం' సినిమాలో అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు, ఈయనపై చాలా కామెడీ సన్నివేశాలు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గనుక మంచి విజయం సాధించినట్లయితే యోగి బాబుకి తెలుగులో కూడా భారీ స్థాయి ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సత్య కూడా ఉన్నట్లు, ఈయనపై కూడా కామెడీ బాగా వర్కౌట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లకి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటికి వచ్చింది. ఇప్పటివరకు 40% పూర్తిగా కంప్లీట్ చేసుకున్న షూటింగ్ వెంకీ టీమ్ దుబాయ్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. 10 రోజుల పాటు దుబాయ్‌లో సాగనున్న షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారట. ఇక దుబాయ్‌లో వచ్చే సీన్స్ సినిమాకు ఎలివేషన్స్ చేసేలా రిచ్ ఉండబోతున్నాయని ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా ఈ మూవీలో పాపులర్ తమిళ కామెడియన్ యోగి బాబు కూడా నటిస్తున్నట్లు తెలుస్తూ ఉండగా, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే ఈ సినిమా షూటింగ్ జూన్ కల్లా పూర్తి కానుందని సమాచారం. ఇప్పటికే 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లేశ్వరి' వంటి హిట్ సినిమాలకి రైటర్, హీరో కాంబోగా కలిసి పనిచేసిన త్రివిక్రమ్, వెంకీ ఇప్పుడు డైరెక్ట్‌గా హీరోగా మొదటిసారి చేతులు కలపబోతూ ఉండడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఇటీవల విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తూ ఉండగా, నారా రోహిత్ కీలక పాత్ర కనిపించబోతున్నట్లు తెలిసింది. ఇక ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పాటు క్రైమ్ ఎలివేషన్స్‌తో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.